స్వప్న కోసం ఒక పార్సల్ వచ్చింది. పార్సల్? నాకు పార్సల్? అవును, అక్కడుంది చూడు. ఫ్రమ్ రాజు. చూసావా, అందుకే ఎవరిని నమ్మకూడదు. హలో, రేపు వరకు నా షర్ట్ ఉతకలేదనుకో, నీ జుట్టుని కట్ చేసి చూపిస్తా. ఇంకా ఆపోజిట్ పోల్స్ దూరంగా ఉన్నా కూడా దాని ఆకర్షణ శక్తి అలానే ఉంటుంది. అరే, కొంచెం సైడ్ అవ్వు. వాడు నన్ను చూస్తున్నాడా? ఇక్కడ చూడు, మా నాన్న అబ్బాయిని చూడకూడదని చెప్పున్నాడు. See you students. See you, ma'am. ఏ సంజన, షాడ్ నిన్ను 70 సారి చూశాడు. నువ్వు షాడ్ ని 30 సారి చూసావు. నువ్వు 30 సారి తక్కువ చూసావు. నువ్వు ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి, అర్థమైందా? ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకో. ఏ వర్ష, నువ్వు గణేష్ చాలా బాగా ఆడారు. సెలెక్ట్ మ్యాచ్. ఇక్కడ చూడు, నువ్వు గణేష్ ని 100 సారి చూసావు. గణేష్ నిన్ను 100 సారి చూసాడు. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్. ఇది నీ ప్రోగ్రెస్ రిపోర్ట్. మీరే క్లాస్ లో ఫస్ట్. కీప్ ఇట్ అప్. చదివింది చాలు, ఇదిగో నీ రిపోర్ట్ని చూడు. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. తీసుకో స్వప్న. అందరూ నిన్ను 100 సారి చూసారు. నువ్వు రాజుని 70 సారి చూసావు. నేనా? 70 సార్లా? ఎప్పుడు? స్వప్న, హా? బయట నీ కోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒరే ఫోన్ పెట్టరా, ఎదవన్నారు ఎదవా. ఎప్పుడు చెత్త మాటలే. నా దేవత వచ్చింది, నన్ను గుర్తుపెట్టలేదా? నువ్వు నన్ను చిన్నప్పుడు చాలాసార్లు చూశావు. మీ నాన్న చెప్పాడు, పంచు ఎటు అటుపక్కే కదా వెళుతున్నావు, వెళ్ళి నా కూతుర్ని చూసేసిరా అన్నాడు. స్వప్న, నువ్వు దుర్గమ్మ తల్లిలా ఉన్నావు. నీ పెళ్ళప్పుడు కాశీమావయ్య నీకు కట్నంగా ఇవ్వాలని డబ్బు అదుపు చేశాను. చిన్నప్పుడు కాశీబాబాయ్ కొంచెం వేరేలాగున్నాడు, ఇప్పుడు బాగా మారిపోయాడు. మా మాటలంతా అస్సలు వినడం లేదు. నానా, బంగారం, పాతకాలంలా ఉత్తరాలన్నీ రాయొద్దన్నావు. ఫ్రెండ్స్ అంతా నవ్వుతున్నారన్నావు. నువ్వు అంతలా ఎదిగిపోయావా ఏంటి? నువ్వు ఎంత ఎదిగినా సరే, నువ్వు ఎప్పటికీ నా బంగారు కొడుకువే. నాకు నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. నువ్వే మా కళ. నువ్వంటే మాకు చాలా ఇష్టం. నీ జీవితం బాగుండాలి, సంతోషంగా ఉండాలి. దేవుడి దగ్గర కోరుకున్నది ఇది ఒక్కటి మాత్రమే. నాన్న, ఒక విషయం చెప్పడానికి మర్చిపోయాను. గొడవలికి వెళ్ళకు, అమ్మాయిల జోలికి కూడా వెళ్ళకు. ఎందుకంటే ఎప్పుడు నిన్న ఎవరు ఎలా మారుస్తారో చెప్పలేము. కానీ నాకొక్కటి తెలుసు, నువ్వు చాలా మంచివాడివి. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నీకు జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా ఒక్కటే అంటావు, నా తల కొంచెం మసాజ్ చేయమ్మా. నా తలని కొంచెం మసాజ్ చెయ్యమ్మా. లక్కీ ఫెలో. ఇప్పుడంతా క్లాస్ చాలా బోర్ కొడుతోంది. ఒక సైడ్ చదువుకోవాలి, ఇంకో సైడ్ జాయింట్ ఎంట్రన్స్, ఒక సైడ్ మ్యాథ్స్ టీచర్, ఇంకో సైడ్ కెమిస్ట్రీ టీచర్. చాలా నొప్పేస్తోంది. ఏమైంది? ఇది అసలు వినడం లేదు. సార్, నేను మిమ్మల్ని చెప్పలేదు సార్. సార్, నేను మిమ్మల్ని చెప్పలేదు సార్. సారీ సార్. ఒరే, ఈరోజు గురువారం మౌనవ్రతం ఉంటాడు, అందుకనే వాడు బతికిపోయాడు. ముందు చూడరా రే. బాత్రూమ్కి వెళ్ళాడు సార్. అవును సార్, బాత్రూమ్కి వెళ్ళాడు. ఒరేయ్, ఆ బండోడు రౌండ్స్కి వచ్చాడా?
ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, అకార్డింగ్ ద టైం టేబుల్ ఈ క్లాస్ నాది, సో నేను తీసుకొచ్చా. థ్యాంక్ యూ. Good morning, my dear students. Good morning, sir. Now, please stand up on the bench. మీరు కరెక్ట్గానే విన్నారు. డెస్క్ పైన నిలబడండి. ఐ సెడ్ ప్లీజ్ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ప్లీజ్. ఎప్పుడు చూసినా ఒకే రొటీన్లే క్లాస్ వింటున్నారు. క్లాస్ రూమ్లో ఒకే బ్లాక్ బోర్డ్ చూస్తున్నారు. మీరంతా ఇప్పుడు డిఫరెంట్గా ఫీల్ అవుతున్నారు కదా. జీవితం కూడా అలాగే. ఎప్పుడూ జీవితాన్ని ఒకేలాగా చూడకుండా ట్రై సంథింగ్ డిఫరెంట్. అర్థమైందా? లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడండి. ఓకే, గుడ్. సిట్ డౌన్. హే యూ, పైకి ఎక్కలేదా? నేను ఆల్రెడీ డిఫరెంట్ యాంగిల్లోనే చూస్తున్నాను సార్. గుడ్. I'm always right to meet the right person. Nice meeting you. Class. నేనే మీ ఫిజిక్స్ టీచర్. ఫిజిక్స్ ద కింగ్ ఆఫ్ ఆల్ సైన్సెస్. బెంచ్ మీద నిలబడుకొని మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసి ఉంటారు. రెండు వేరు వేరు వాళ్ళు ఒకే విషయాన్ని ఒకే విధంగా చూడలేరు. ఎవరు చూసేది తప్పు కాదు. మీ యాంగిల్స్లో మీరే కరెక్ట్. ల్యాబొరేటరీ ఎలాంటిదో లైఫ్ కూడా అలాంటిది. అండ్ దట్ మై ఫ్రెండ్స్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫిజిక్స్. మీరంతా ఈ 200 పేజెస్ ఫిజిక్స్ బుక్లోనే ఫిజిక్స్ ఉందనుకుంటే మీరందరూ తప్పు చేస్తున్నట్టే. ఇఫ్ యూ థింక్ ఐమ్ ఎగ్జాస్టేటింగ్, ప్లీజ్ ఈ బుక్ని చింపిపారేయండి. చింపేయండి. ఒరేయ్, ఊపింది చాలు, అక్కడ పెట్టు. ఓ గాడ్, ఈ అబ్బాయిలకి రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. ఎప్పుడు చూడు మాట్లాడుతూ ఏయ్, పద. ఉంటారు. వాళ్ళు మాట్లాడేది విందాం. ఇక్కడ కూడా సైలెంట్ గా ఉండడం లేదు. స్టాప్. సరే కానీ నువ్వు లవ్ చేయాలంటే ఆ అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నావు? ఓరిని క్వాలిటీస్ అంట. మా నాన్న ఏం చెప్పారంటే ఎవరి బుగ్గలో చొట్ట పడుతుందో లైఫ్ లో వాడు ఏం చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. నాకు కూడా అలాంటి చొట్ట బుగ్గ ఉన్న అబ్బాయే కావాలి. ఓర్ నాయనా, ఇక్కడ కూడా మీ నాన్నేనా? అంతే, లైన్ క్లియర్ రా. త్వరగా అమ్మాయిని పికప్ చేసి. తనని పికప్ చేసి ఏం చేయబోతున్నాను? అరే, ఏదో ఒకటి చేయరా. హేమ, ఇప్పుడు నువ్వు చెప్పు. నేను ప్రేమించబోయే అబ్బాయి మంచిగా బైక్ రైడ్ చేయాలి. చెప్తారు కదా, బైక్ ని ఎవరు కంట్రోల్ చేస్తారో వాడు లైఫ్ ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తారు అంటారు. నో స్పీడ్ బ్రేకర్. అర్థమైంది. ఇంకా కొద్ది రోజుల్లో తను నన్ను కౌగులించుకొని నా బైక్ లో వస్తుంది చూడు. తర్వాత మేమిద్దరం ఊరంతా తిరుగుతాం. ఇప్పుడు సప్నా టర్న్. నేనా? అవును. నాకు హెయిర్ స్టైల్ కాదు, డ్రెస్సింగ్ సెన్స్ ప్రాపర్ గా ఉండాలి. కాదు, ఏమోనే, అస్సలు చెప్పలేకపోతున్నా. ఎందుకు? మేమంతా చెప్పాం కదా, నువ్వెందుకు చెప్పవు? నాకు చెప్పడానికి సిగ్గేస్తుంది.